హలో ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ అయినా వంటరాని వాళ్ళైనా కేవలం చాలా సులభంగా పొడి పొడిలా బాస్మతి రైస్ ప్లెయిన్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఎలాంటి కూరగాయలు లేకపోయినా ఇంట్లో ఉండి తక్కువ సామాగ్రితో క్విక్గా లంచ్ బాక్స్ కోసం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. హోటల్ స్టైల్ సువాసనతో పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా? నేను ఈ ప్లెయిన్ పులావ్ కోసం బాస్మతి రైస్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా పాత బియ్యం అండి. అన్నం కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను 3 కప్స్ వరకు రైస్ని అయితే తీసుకున్నాను. వీటిని కడిగి శుభ్రం చేసుకొని 2 టైమ్స్ కడుక్కొని 20 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా చాలా పొడవుగా బాగా వస్తుంది. కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో వీడియోలో చూపిస్తున్నట్టు హోల్ గరం మసాలాలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో చెక్క, లవంగాలు, మొగ్గ, షాజీరా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అలాగే కొంచెం కరివేపాకు, ఒక్క గ్రీన్ చిల్లీని కూడా ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడుతూ ఫ్రై అయిపోతే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఈ పోపులోనే యాడ్ చేసి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు రైస్ చాలా అంటే చాలా కమ్మగా వస్తుంది. ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. రైస్ని ఎక్కువగా కలపొద్దండి. ఎక్కువగా కలిపామంటే రైస్ అనేది విరిగిపోయి చిన్న చిన్న పీసులు అయిపోతుంది. నేను ఈ కప్ తోటి 3 కప్స్ వరకు రైస్ తీసుకున్నాను. అదే కప్తో నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్ అనేది చాలా పాత రైస్ అండి, అందుకు కొంచెం వాటర్ బాగానే పడతాయి. అందుకు 1 కప్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్టయితే దానికి 1కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి లైట్గా కలిపేసి మూత పెట్టేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసామంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా మనకి రైస్కి యాడ్ అవుతుంది. 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది, చాలా త్వరగా అయిపోతుందండి. చూస్తారు కదా, మూత తీయంగానే వేడి వేడిగా పొగలు కక్కుతూ మంచి సువాసనతో మంచి టేస్టీగా సింపుల్ రెసిపీ అంటే ఇది. మూత తీయంగానే ఎంతో పొడి పొడిలాడుతూ సువాసనతో కూడిన ప్లెయిన్ పులావ్ సిద్ధం. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని చికెన్ కర్రీతో కానీ, మటన్ కర్రీతో కానీ, ఆలు కుర్మాతో కానీ, సింపుల్ రైతాతో తిన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం, అలాగే చాలా క్విక్గా 3 to 4 మినిట్స్లో కుక్ అయ్యే విధంగా ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.